మెడలో గడ్డలు రావటం అనేది కామన్గా వచ్చేది ఏంటంటే లింఫ్ నోడ్స్ అంటాము. ఈ లింఫ్ నోడ్స్ అంటే ఏంటంటే మనకి చెవికి సంబంధం కానీ, మొహానికి సంబంధించి కానీ, నాలుక మీద, ఓరల్ క్యావిటీ, నోట్లో కానీ ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా మనకి మెడలో కణుతులు వస్తాయన్నమాట, లింఫ్ నోడ్స్ అని వస్తాయి. అదేవిధంగా మెడలో కణుతులు రావడానికి వేరే కారణాలు కూడా చాలా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ గ్లాండ్ వల్ల, లేదా సబ్మాండిబులర్ గ్లాండ్స్ అంటే ఏంటంటే లాలాజల గ్రంథులు. సో మనకి లాలాజల గ్రంథువులు, పెరటిడ్ గ్లాండ్ అని, సబ్మాండిబులర్ గ్లాండ్ అని, సబ్లింగులర్ గ్లాండ్స్ అని రకరకాల గ్లాండ్స్ ఉంటాయి. వాటిట్లో వాపులు వచ్చినా కూడా మనకి గొంతులో కణుతులు వస్తుంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా చూసి మనం ప్రతి గడ్డని క్యాన్సర్ అనుకోవడానికి లేదు. సో ఇవి క్యాన్సరా కాదా అని తెలుసుకోవడానికి ఏంటంటే ఫస్ట్ వాటిని అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ చేయటం వల్ల ఆ కణితి యొక్క నిర్మాణము, సైజు, షేపు కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంతోపాటు కంటిన్యూయేషన్లో ఎఫ్ఎన్ఏసి పరీక్ష అంటే ఫైన్ నీడిల్ యాస్పిరేషన్ సైటాలజీ అంటామండి. సో చిన్న లిక్విడ్ అనేది ఈ సూది ద్వారా ఈ కణితి నుంచి తీసి మైక్రోస్కోప్ కింద పరీక్ష చేస్తారు. సో ఈ పరీక్ష చేయటం వల్ల ఏంటంటే అది బినైనా అంటే క్యాన్సర్ కానిదా, క్యాన్సరా అన్న విషయాన్ని మనం నిర్ధారించవచ్చు. సో 90% ఆఫ్ ది టైమ్స్ ఈ కణుతులు అనేవి బినైన్ లీజన్సే ఉంటాయండి.